హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే మంచి చట్నీ రెసిపీ చూపించబోతున్నాను. ఈ చట్నీ రైస్, రోటీ, చపాతీ, ఎస్పెషలీ రాగి ముద్దలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఇలా పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చింతపండు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న టమాటా, ఇలా ఈ పదార్థాలని సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మనము ఇలా వీటిని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేసుకొని వీటిని కూడా మనము బాగా మగ్గించుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మగ్గించుకోవాలి. చూసారా, ఇప్పుడు టమాటా బాగా మగ్గాయి. ఈ స్టేజ్లో మనం వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనము దీన్ని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు, కొద్దిగా నీళ్ళను వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి మనము ఆల్రెడీ మగ్గించుకున్న టమాటా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్గా మనము ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఎక్కువ గ్రైండ్ చేయకూడదు, జస్ట్ కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకు ఆనియన్స్ మెత్తగా అవ్వకూడదు. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ చట్నీకి మనము పోపు వేయనవసరం లేదు, అలాగే అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు అవసరం అనిపిస్తే మీరు పోపు వేసుకోవచ్చు. చూసారా, ఈ చట్నీని మనము ముందు చెప్పినట్టు చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే రాగి ముద్ద, రైస్లో కూడా ఉల్లిపాయ నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.